నమస్కారం. భారతదేశంలో ఒక వ్యక్తి ఏకంగా దేవుడిపైనే కేసు వేశాడని మీరు నమ్మగలరా? పక్షుల ఆత్మహత్య గురించి ఎప్పుడైనా విన్నారా? లేదా తలుపులు లేని గ్రామం గురించి? మీ మైండ్ బ్లాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు భారతదేశం గురించి నమ్మశక్యం కాని అద్భుతమైన వాస్తవాల్లోకి మనం వెళ్తున్నాం. ఇవి నిజమని మీరు అస్సలు నమ్మలేరు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సాంలోని జాటింగా అనే ప్రదేశంలో రాత్రి వేళల్లో, ముఖ్యంగా చంద్రుడు లేని పొగమంచుతో కూడిన రాత్రులలో పక్షులు గుంపులుగా ఆత్మహత్య చేసుకుంటాయి. కింగ్ఫిషర్లు, ఎగ్రెట్ల వంటి కొన్ని రకాల పక్షులు విషాదకరంగా 1.5 కిలోమీటర్ల ఎత్తు నుండి కింద పడి చనిపోతాయి. స్థానిక పురాణాలు దుష్టశక్తుల గురించి చెబుతుంటే, శాస్త్రవేత్తలు మాత్రం ఇది కృత్రిమ కాంతి అంటే మ్యాన్మేడ్ లైట్స్, వేగవంతమైన గాలులు మరియు పొగమంచు వల్ల కలిగే దిగ్భ్రాంతి అని సూచిస్తున్నారు. దీనివల్ల పక్షులు గందరగోళానికి గురై కుప్పకూలిపోతాయి. ఇది పరిశోధనలకు ఇప్పటికే ఆశ్చర్యపరిచే ఒక భయంకరమైన దృశ్యం. జీవితంపై విసుగు చెంది ఏకంగా దేవుడిపైనే కేసు వేయాలని నిర్ణయించుకున్న వ్యక్తి గురించి తెలుసుకుందాం. అవును, ఇది భారతదేశంలో జరిగింది. 2016లో బీహార్కు చెందిన ఒక లాయర్ చందన్ కుమార్ సింగ్ స్థానిక కోర్టులో శ్రీరాముడిపై కేసు వేశారు. అతని వాదన ఏమిటంటే, రామాయణంలో శ్రీరాముడు తన భార్య సీతను సరిగ్గా చూడలేదని ఆరోపించారు. కోర్టు ఈ కేసును అసాధ్యమైనది అని కొట్టివేసినా ఇది వార్తల్లో సంచలనం సృష్టించింది. తలుపులు, తాళాలు లేకుండా నేరాలు లేని గ్రామంలో మీరు నివసించగలరా? మహారాష్ట్రలోని శనిసింగ్నాపూర్ గ్రామానికి స్వాగతం. 300 సంవత్సరాలకు పైగా ఇక్కడి నివాసితులు శని భగవానుడి రక్షణపై సంపూర్ణ నమ్మకంతో తలుపులు లేని ఇళ్లలో నివసిస్తున్నారు. ఎవరైనా దొంగతనం చేస్తే దైవశిక్ష తప్పదని వారి నమ్మకం. స్థానిక యూసీఓ బ్యాంక్ శాఖ కూడా సాంప్రదాయ తాళం లేకుండానే పనిచేస్తుంది. ఇది సామాజిక నమ్మకానికి నిజమైన నిదర్శనం. మీరు 25,000 కంటే ఎక్కువ ఎలుకలు ఉన్న ఆలయాన్ని సందర్శించడానికి ధైర్యం చేస్తారా? రాజస్థాన్లోని దేశ్నోక్లో ఒక అసాధారణమైన కర్ణిమాత ఆలయం ఉంది. ఇది ఒక హిందూ ఋషికి అంకితం చేయబడింది. ఇక్కడ కబ్బాలు అని పిలువబడే ఎలుకలను పవిత్రంగా భావిస్తారు. అవి కర్ణిమాత భక్తులు పునర్జన్మ అని నమ్ముతారు. భక్తులు వాటికి పాలు, స్వీట్లు సమర్పిస్తారు మరియు ఒక ఎలుక మీ పాదాలపై పరిగెత్తితే అది అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అరుదైన తెల్ల ఎలుకను చుట్టడం గొప్ప అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. కేరళలోని కొడింజి అనే గ్రామంలో నమ్మశక్యం కాని రహస్యం ఉంది. అసాధారణంగా అధిక సంఖ్యలో కవలలు పుడతారు. సగటు 1000 జననాలకు 9 కవలలు అయితే, కొడింజిలో 1000 జననాలకు దాదాపు 42 కవలలు పుడతారు. పరిశోధకులు సంవత్సరాలుగా దాని జన్యుశాస్త్రం, పర్యావరణం మరియు ఆహారంపై అధ్యయనం చేసినప్పటికీ వందలాది కవలలు పుట్టడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ ఒక అందమైన రహస్యంగానే మిగిలిపోయింది. ఇది ప్రతి కుటుంబంలోనూ కాదు, కానీ గణనీయంగా అధిక రేటుతో కవలలు పుడతారు. నీటిలో తేలియాడే ఆఫీస్ నుండి పోస్ట్ కార్డు పంపడాన్ని ఊహించుకోండి. భారతదేశంలో శ్రీనగర్లోని సుందరమైన దాల్ సరస్సుపై ఒక ప్రత్యేకమైన తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఉంది. సాంప్రదాయ కాశ్మీరీ హౌస్ బోట్లో ఉన్న ఈ పోస్ట్ ఆఫీస్ కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు. ఇది సరస్సులోని వేలాది మంది నివాసితులకు అవసరమైన పోస్టల్ మరియు బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. మీరు దాల్ సరస్సుపై పడవ నడిపే వ్యక్తితో కూడిన ప్రత్యేక పోస్టల్ సీల్ను కూడా పొందవచ్చు. భారతదేశంలోని చాలా నదులకు దేవతల పేర్లు ఉన్నాయి మరియు వాటిని స్త్రీలుగా భావిస్తారు, గంగా లేదా యమున లాగా. కానీ ఒక శక్తివంతమైన మినహాయింపు ఉంది: బ్రహ్మపుత్ర నది. దీని పేరు సంస్కృతంలో బ్రహ్మపుత్రుడు అని అక్షరాల అర్థం. పురాతన పురాణాల ప్రకారం ఇది బ్రహ్మదేవుడి కుమారుడిగా భావించబడుతుంది. ఇది భారతదేశంలోని ఏకైక ప్రధాన పురుష నదిగా పూజించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.